నమస్తే, వెల్కమ్ #యూ. నేను మీ రాజేష్. 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా సీనియర్ సిటిజన్లే ఎజెండాగా ఇవాళ బీజేపీ ముందుకెళ్తున్నట్టుగా కొంత కనిపిస్తుంది. అంటే రాజకీయ పార్టీలు కూడా ఈ వ్యవహారాన్ని ఖచ్చితంగా టార్గెట్ చేస్తున్నాయంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. అంటే ప్రస్తుతం అందుతున్నటువంటి సంకేతాల ప్రకారం ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా వయోవృద్ధులను టార్గెట్ చేసినట్లుగా తెలుస్తుంది. అంటే సీనియర్ల సంక్షేమమే తమ ధ్యేయంగా ప్రకటించి ముందుకు సాగుతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే వచ్చే 25 ఏళ్ళు కొంత రూపొందిస్తున్నటువంటి ప్రణాళికల్లో భాగంగా ఇప్పుడు నూతన విధానాన్ని తయారు చేసే పనిలో ఎన్డీఏ బిజీగా ఉంది. అంటే 2014లో బీజేపీ అధికారం చేపట్టిన నాటికి 45-50 ఏళ్ల మధ్య ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ అవుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు 35-45 ఏళ్ల మధ్య వయస్కులు బీజేపీ టార్గెట్ చేసిన 2050 నాటికి సీనియర్లు అవుతారు. బీజేపీ నాయకత్వం సీనియర్లపై గట్టి నమ్మకంతో ఉంది. కొత్త కారును సమాధానం పరచడం కంటే కూడా పాత తరాన్నే నమ్ముకుంటే ఖచ్చితంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ ప్రయోజనం పొందొచ్చని కూడా బీజేపీ భావిస్తుంది. పైగా నికరమైనటువంటి ఓట్ బ్యాంక్ కూడా ఉన్నట్లుగా సీనియర్ సిటిజన్స్ పైనే కొంత ఆశలు పెట్టుకుంది. అందుకనే ఇప్పుడు సరికొత్త సీనియర్ సిటిజన్ల విధానానికి నడుం బిగించింది బీజేపీ. అంటే 2007 నాటి పాత విధానాన్ని పక్కన పెట్టి కొత్త విధానాన్ని రూపొందించే ప్రక్రియ చేపట్టింది. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఈ పనికి పూనుకుంది. అంటే పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్ వెల్ఫేర్ యాక్ట్ 2007 స్థానంలో కొత్త చట్టం తీసుకురాబోతుంది. అంటే ప్రస్తుతం కేంద్ర మంత్రిత్వ శాఖ 2 రంగాలపై పనిచేస్తుంది. 1999లో సీనియర్ సిటిజన్లపై ఒక విధానాన్ని రూపొందించారు. దానికి 2007లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. దాని ఆధారితంగా ఇప్పుడు మరింత మెరుగైనటువంటి విధానాన్ని కూడా తయారు చేసేందుకు కృషి చేస్తున్నట్లుగా బీజేపీ పెద్దలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది రాబోయే 25 ఏళ్లకు దిశానిర్దేశం కూడా చేయనుందని కూడా అసోసియేషన్ ఆఫ్ సీనియర్ లివింగ్ ఇండియా కార్యదర్శి అమిత్ యాదవ్ చెప్తున్నారు. ఇప్పుడున్నటువంటి 2 చట్టాల్లో ఆస్తి హక్కులు కొంత వృద్ధాశ్రమాల రక్షణకు సంబంధించినటువంటి కొన్ని క్లాజులు ఉన్నాయి. వాటిని మార్చడమే కాక కొత్త వాటిని కూడా చేర్చడమో చేసే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తుంది. ప్రస్తుతం దేశంలో అంటే 2024లో సుమారు 15.7 కోట్ల మంది 60 ఏళ్లు పైబడినటువంటి సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. మొత్తం జనాభాలో కూడా ఈ శాతం 11%. మరి 2040 నాటికి ఈ సంఖ్య 26 కోట్లకు, 2050 నాటికి 34.6 కోట్లకు చేరుతుంది. ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉండిపోతున్నారు. ఈ రాష్ట్రాల్లో బర్త్ రేట్ బాగా తగ్గింది. వయోవృద్ధుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి ట్రెండ్స్ ప్రకారం రాబోయే రోజుల్లో 60 ఏళ్లు పైబడినటువంటి వారిలో పురుషుల కంటే స్త్రీలే ప్రత్యేకించి వితంతువులుగా ఉంటున్నారు. పురుషుల కంటే స్త్రీలు ఆయుర్దాయం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు 2022 ఎకనామిక్ సర్వే ప్రకారం పురుషులతో పోలిస్తే మహిళల జీవితకాలం పెరిగింది. స్త్రీల ఆయుర్దాయం 70.7 సంవత్సరాలు కాగా పురుషుల ఆయుర్దాయం 68.2 ఏళ్లుగా కొంత కనిపిస్తుంది. అంటే పురుషుల కంటే స్త్రీల ఆయుర్దాయం 2.5 ఏళ్ల ఎక్కువగా ఉన్నట్లుగా ఆర్థిక సర్వే వెల్లడించింది. సో ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో ప్రజలు సగటు ఆయుర్దాయం 72.6 ఏళ్లుగా ఉంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సగటు ఆయుర్దాయం 68 సంవత్సరాలుగా ఉంది. అంటే 2050 నాటికి ఖచ్చితంగా ప్రతి 5గురు భారతీయుల్లో ఒకరు సీనియర్ సిటిజన్స్ అవుతారు. ఇది ప్రపంచ జనాభాలో 70% మంది వృద్ధులను సూచిస్తుంది. ఇది చాలా పెద్ద సంఖ్య. అదృష్టవశాత్తు భారతదేశంలో ఆయుర్దాయం పెరిగింది. అదే సమయంలో రోగాల భారము పెరిగింది అన్నారు సీనియర్ లివింగ్ అసోసియేషన్ ఏఎస్ఎల్ఐ చైర్మన్గా ఉన్నటువంటి రంజిత్ మెహతా. సో ఇప్పుడు రాబోయే విధానంలో ప్రభుత్వ మద్దతు, సామాజిక న్యాయం, ఆరోగ్యం, గృహ నిర్మాణం అట్లాగే మౌలిక సదుపాయాల వంటి అంశాలను చూసేందుకు ఓ నోడల్ ఏజెన్సీ ఉండాలన్నది ఇవాళ సీనియర్ సిటిజన్ల ఆకాంక్షగా ఉంది. సో ఇప్పుడు జపాన్, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో అనుసరించే ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయడానికే టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉన్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. సో ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ నరేంద్ర మోదీ, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా వేగంగా కొంత పావులు కదుపుతోంది. ఫైళ్లను వేగంగా కదుపుతోంది. సీనియర్ సిటిజన్ల సంఘాలతో సమావేశాలను బట్టి చూస్తుంటే త్వరలోనే వయోవృద్ధుల విధానం తెరపైకి వచ్చే అవకాశం ఉంది. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ విధానానికి చట్టబద్ధత కల్పిస్తే మరింత ప్రయోజనం ఉంటుందని కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అన్యాపదేశంగా చెప్పిన నిజం కూడా ఇదే. సో ఇప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో నికరమైనటువంటి ఓట్ బ్యాంక్ వయోవృద్ధులదే కాబోతుంది. ఎన్ని పదులున్నా ఓటింగ్కి వెళ్లే సెక్షన్లో ఇది ప్రధానమైంది. పైగా ఇప్పుడున్నటువంటి నాయకుల్లో నరేంద్ర మోదీ అందరి నోలలో ఉన్నటువంటి వ్యక్తి. మిగతా వారందరూ కూడా వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలకే పరిమితమైనటువంటి వ్యక్తులు. దేశవ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి వ్యక్తి ఒక నరేంద్ర మోదీ అనేది బీజేపీ యొక్క భావన. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఉన్నా కూడా మోదీ ముందుంటారని చంద్రబాబు లాంటి వాళ్ళ అభిప్రాయం. సో ఇప్పుడు 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే మోదీ ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. దానిలో ఇదొక ప్రధాన అంశం కాబోతుంది. అందుకే సీనియర్ లివింగ్ సెగ్మెంట్లో వేగం పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సీనియర్ సిటిజన్స్ గృహాలకు కనీస ప్రమాణాలను కూడా నిర్దేశించింది. మహారాష్ట్ర ఎన్నికల ముందే అక్కడ సీనియర్ లివింగ్ ప్రాజెక్టుల కోసం నిర్దేశకాలను కూడా ప్రకటించింది. ఆయుష్మాన్ భారత్ PMJ కింద అంటే
బీమా పథకాన్ని 70 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసున్నటువంటి పౌరులను కూడా విస్తరించాలని కూడా నిర్ణయించింది. మొత్తం మీద వయోవృద్ధులను టార్గెట్ చేసి నరేంద్ర మోదీ మరొక్కసారి ప్రభుత్వంలోకి రావాలని ఒక టార్గెట్ స్పష్టంగా కనిపిస్తుంది. అందుకనే ఈ చట్టాల మార్పులు, మరోవైపు వయోవృద్ధులను టార్గెట్ చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. మీరు కూడా నరేంద్ర మోదీ పెద్ద బిగ్ స్కెచ్ వయోవృద్ధుల ద్వారా వేశారని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.